జయదేవ్పూర్ మండలం అనంతసాగర్ గ్రామ సర్పంచ్ క్యాసారం కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని, అనంతసాగర్ ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని అన్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారని వెల్లడించారు. అనంతసాగర్లో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ముందుగా అనంతసాగర్ ప్రజలందరికీ ధన్యవాదాలు. పార్టీలకు అతీతంగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంతకుముందు కూడా ఏకగ్రీవమైంది, ఇప్పుడు కూడా ఏకగ్రీవం చేసుకోవడానికి కారణం ఏంటంటే యువకుడు మంచి పనులు చేశాడన్న ఆలోచనతోని ఎలాంటి విషయాలలో అయినా ముందుంటాడన్న ఆలోచనతో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాంటిది గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్కీమ్ అయినా ఏ ఫండ్ వచ్చినా ఏది వచ్చినా ముందంజలో ఉండి మా అనంతసాగర్ గ్రామంను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతారని నమ్మకంతో మా యువకులు అందరూ కానీ మా ఊరు వాళ్ళు కానీ అందరు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాబట్టి అలాంటి ఏదైనా ఇందిరమ్మ పన్ను ఇండ్లే కానీ ఎలాంటి విషయాలలో అయినా సరే ముందుంటానని మా వాళ్ళకు మాటిస్తున్నాను. ఇంకొకటి విలేజ్ లెవెల్లో మాకు ఒకటి ముదిరాజ్ భవనం లేదు, ప్లస్ యూత్ బిల్డింగ్ లేదు, సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కొద్దిగానే ఉంది, పెద్దగా లేదు. విలేజ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటి విషయాలలో ముందంజలో ఉండి జయదేవ్పూర్ మండలంలో కానీ సిద్దిపేట డిస్టిక్లో కానీ మా అనంతసాగర్ని ముందంజలో ఉంచుతాడన్న నమ్మకంతో నా మీద నమ్మకం పెట్టిరు. ఆ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా నేను కంపల్సరిగా వాళ్ళ మాటను కట్టుబడి అనంతసాగర్ను ముందంజలో ఉంచుతానని